హలో అండి, అందరికీ నమస్కారం. నేను డాక్టర్ టి జయప్రకాష్, కన్సల్టెంట్ పల్మనాలజిస్ట్, శ్రీ హోలిస్టిక్ హాస్పిటల్స్, కడప. ఈరోజు మనము ఊపిరితిత్తుల ప్రాబ్లం ఉన్న అంటే శ్వాసనాళ సమస్యతో బాధపడే వాళ్ళు పిల్లలైనా కానీ పెద్దలైనా కానీ ఈ రైనీ సీజన్లో వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అనేది. వీలైనంత వరకు రైనీ సీజన్లో మనకి పొడి రేణువులు అంటే డస్ట్ మైట్స్ అనే కానీ అవి ఎక్కువ ఉంటాయండి. వాటి నుంచి అంటే కొంచెం మనకి రెస్పిరేటరీ స్టిమ్యులెంట్స్ అంటాం. దీనివల్ల పిల్లలకి వీలైనంత వరకు ఆస్మా కానీ వేరే సిఓపిడి ఉన్న వాళ్ళలో కానీ ఆయాసం అనేది ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది. దీనివల్ల ఏంటంటే వీలైనంత వరకు పిల్లలు అర్లీ మార్నింగ్ అంటే 7 లోపల బయటికి రావడం కానీ ఈవినింగ్ 6 తర్వాత వీలైనంత వరకు బయటికి రాకుండా ఉండి వాళ్ళ ఇంట్లోనే ఉండడానికి ట్రై చేయాలండి. ఇది కాకుండా ఇంట్లో కానీ వాళ్ళు తేమ తడి లేకుండా తర్వాత ఇండోర్ పొల్యూటన్స్ లైక్ ఏంటంటే వీలైనంత వరకు కార్పెట్స్ కానీ లేదా విండో కర్టన్స్ కానీ వాళ్ళ బెడ్షీట్స్ కానీ వీలైనంత వరకు రోజు అవి మార్చుకొని వాష్ చేసుకొని వాడటం అనేది చేయాలండి. దీనివల్ల ఏంటంటే మన ఇండోర్ డస్ట్ మైట్స్ కానీ అదర్ పొల్యూటెంట్స్ కానీ దానికి ఎక్స్పోజ్ అయ్యి వాళ్ళకి రెస్పిరేటరీ సిమ్టమ్స్ ఛాన్సెస్ తక్కువ అవుతుంది. ఈ చేయడం వల్ల పిల్లల ఆస్మా సిమ్టమ్స్ అనేది కంట్రోల్లో పెట్టుకోవచ్చండి. థ్యాంక్ యూ.